హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో జరిగిన ఎగ్జామ్ గురించి ఫైనల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సో CBT1 CBT2 అయిపోయింది. CBT3 అనగా CBAT అది కూడా అందరూ ఫినిష్ చేశారు. సో ఎవరికి ఎటువంటి మార్క్స్ వచ్చినాయి ఏంటి అనే విషయం గురించి మనందరికీ తెలుసు. పార్ట్ బిలో మనకి 70% తీసుకుంటారని చెప్పి, పార్ట్ CBT2లో పార్ట్ ఏ నుంచి 70% తీసుకుంటారు. సో అక్కడి నుంచి సైకోలో 30% తీసుకుంటారు. ఈ మొత్తాన్ని కలిపి వచ్చిన ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉండిద్ది ఏంటి అనేది 2018లో అడిగిన కట్ ఆఫ్స్ని ఆధారం చేసుకొని 2-3 జోన్స్ నేను క్రియేట్ చేశాను, అంటే ఫామ్ చేశాను. ముఖ్యంగా బెంగళూరు, సికింద్రాబాద్ మాట్లాడతాను, ఓకేనా. సో చెన్నై కూడా మాట్లాడదాం అనుకున్నా కానీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. సో దాని గురించి ఎక్కువగా చేయలేదు. కుదిరితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బెంగళూరు చూద్దాం. సో బెంగళూరులో సౌత్ వెస్టర్న్ రైల్వే, బెంగళూరులో మొత్తం ఉన్న పోస్టులు 1576, ఓకేనా. సో సైకోకి వాడు తీసింది 11,376 మందిని సైకోకి తీయడం జరిగింది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు 1576 ఉన్నాయి, కానీ 2018లో 1623 పోస్టులు ఉన్నాయి. ఆ 2018లో CBT2 కట్ ఆఫ్ ఎంత అంటే 56.54 యూఆర్కి, 48.45 ఓబీసీకి, 30.6, 25.35. అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి చెప్పట్లేదు. సో ఈ 4 ఉన్నాయి. ఇది CBT2 కట్ ఆఫ్ అనమాట 2018లో. ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ చూస్తే అప్పుడే 2018లోనే 71.47 ఉంది, 67.30 ఉంది, 61.6 ఉంది, 51.19 ఉంది. అంటే జనరల్ కేటగిరీలో 15 మార్కులు పెరిగినాయి CBT2కి. సైకో తర్వాత ఫైనల్ ఇచ్చిన కట్ ఆఫ్కి, DV కట్ ఆఫ్కి. ఇక్కడేమో 19 మార్కులు పెరిగినాయి, ఇక్కడ 31 మార్కులు పెరిగినాయి, ఇక్కడ 26 మార్కులు పెరిగినాయి. అయితే ఇప్పుడు ఇలాగే పెరుగుతాయి అని అనుకోకూడదు, ఎందుకంటే చాలా మారినాయి అనమాట. నెక్స్ట్, అప్పుడు సైకో మీద అంత అవేర్నెస్ లేదు, ఇప్పుడు చాలామందికి సైకో అవేర్నెస్ ఉంది, కానీ అర్థం అవడానికి చూస్తున్నాడు. నెక్స్ట్, అప్పుడు 1623 పోస్టులు, ఇప్పుడు 1576 పోస్టులు. అంటే పోస్టుల్లో అంటే పెద్ద తేడా ఏమీ లేదు, నేరుగా అటు ఇటే ఉన్నాయి. అదొక 25, ఇదొక 20, అటు ఇటుగా 50 పోస్టులు తేడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 2024 వద్దాం. ఈ 1576 పోస్టులకి ఎవరైతే బెంగళూరు జోన్ పెట్టారో ఆ 2024 CB2 కట్ ఆఫ్ ఎంత ఉంది? 69.14 ఉంది. ఇక్కడ 57.44 ఉంది, ఇక్కడ 37.23 ఉంది, ఇక్కడ 28.1 ఉంది. ఈడబ్ల్యూఎస్కి 40 ఉంది. సో SC ST ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్లు పర్లా బాగానే ఉన్నాయి. ఇక్కడ 69 ఉంది, ఇక్కడ 57 ఉంది. ఒకవేళ బెంగళూరు ఎవరైతే బోర్డు పెట్టుకున్నారో వాళ్ళకి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 75 +/- 3 తీసుకోండి, +/- 3 అనమాట, ఓకేనా. సో 69 దగ్గర నుంచి 75 పెరిగే అవకాశం ఉంది. జనరల్కి ఓబీసీ వాళ్ళకి 71 వచ్చే అవకాశం ఉంది, +/- అంటే 71 + 3 కలుపుకో, లేకపోతే +/- 3 కలుపుకో. 57 నుంచి 71 పెరిగే అవకాశం ఉంది. SC వాళ్ళకి 59 +/- 1, 2, 3. నెక్స్ట్ ST వాళ్ళకి 52 +/- ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 60 +/- అనమాట. ఇలా ఉండొచ్చు, మోస్ట్లీ ఇలాగే ఉండిద్ది, ఓకేనా. ఎందుకంటే బెంగళూరులో 1576 పోస్టులే ఉన్నాయి, 11,376 మంది పెట్టారు. దాంట్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈసారి సైకో బాగా రాశారు. నేను 50% మంది సైకో క్వాలిఫై అయ్యారు అన్న ఉద్దేశంతోనే చదువుతున్నాను. ఇది నేను 50 మంది అవుతారు, ఎందుకంటే బాగా అవేర్నెస్ వెళ్ళింది, ఓకేనా. అదనమాట నెక్స్ట్ విషయం. ఇది బెంగళూరు వరకు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంత ఉండదని మీరు అనుకున్నారనుకో, మీ ఇష్టం, అనుకో, తప్పేమీ లేదు అలా అనుకోవటంలో, ఓకేనా. అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ అటు ఇటుగా ఇక్కడికే రావచ్చు. ఎగ్జాక్ట్గా నేను చెప్పలేనులే, కానీ అటు ఇటుగా కాస్త ఇక్కడికే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సికింద్రాబాద్ కట్ ఆఫ్ 2018లో 3,133 పోస్టులు ఉన్నాయి. అప్పుడు CBT2 కట్ ఆఫ్ ఎంత అంటే 59.46, 52.88, 89, 42, 34 ఉన్నాయి. అప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ 2018లో సంగతి 73, 14 మార్కులు పెరిగింది. 72 ఓబీసీకి 20 మార్కులు పెరిగింది, SCకి 23 మార్కులు పెరిగింది, STకి 23 మార్కులు పెరిగింది. చూసారా, SCకి STకి సమానంగా పెరిగినాయి. ఎప్పుడు? 2018లో అనమాట.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చూద్దాం 2024లో. ఇప్పుడు చూస్తే 665, 1863 ఈ మొత్తం పోస్టులు. నేను ఈడబ్ల్యూఎస్ ఇదేంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసేస్తున్నాను, జస్ట్ జనరల్ మాట్లాడుతున్నా. 665, 1863 మొత్తం కలిపితే 2528 పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్కి. సో సిబిట్టుడు కట్ ఆఫ్ యూఆర్ 56, ఓబీసీ బాగా తగ్గింది 30, ఎస్సీ 30.74, ఎస్టీ 25, ఈడబ్ల్యూఎస్ 40. అక్కడ బెంగళూరుకి ఇక్కడ చెన్నైకి సికింద్రాబాద్కి ఈడబ్ల్యూఎస్లో పెద్ద మార్పు ఏమీ రాలా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా మనకి ఇదిగోండి అక్కడ 40, ఇక్కడ 60 ఉండొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు సికింద్రాబాద్కి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 69+ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఒక 2-3 అటు ఇటు వేసుకోండి. ఓబీసీకి 65 ఉండొచ్చు, ఓబీసీకి 65 ఉండాలి. ఇక్కడ 57 ఉండొచ్చు, ఇక్కడ 50+ ఉండొచ్చు, ఇక్కడ 60+ ఉండొచ్చు. సో ఈ మార్కుల దగ్గర మీరు దగ్గరలో 1-2-3 మార్కుల్లో ఉంటే మీ సైకో కంపల్సరీ మీ ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయిద్ది, మీకు ఉద్యోగం వచ్చినట్టే. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ ఎగ్జామ్కి ఎవరైతే సికింద్రాబాద్ బోర్డు పెట్టారో ఈ మార్కుల దగ్గర కానీ మీరు దగ్గరగా అటు ఇటుగా వస్తే, ఎలా వస్తే పార్ట్ ఏలో 70% తీసుకొని సైకోలో మీకు వచ్చిన మార్కులు మీకు ఎంత వస్తాయో తెలియదు, ఆ వచ్చిన మార్కులు తీసుకొని ఇక్కడ రండి. ఇక్కడ మీరు 2-3 మార్కులు అటు ఇటుగా ఉండాలి, ఎగ్జాక్ట్గా ఇవే కాదు, అటు ఇటుగా ఉంటే నువ్వు మోస్ట్లీ ఏఎల్పి ఎగ్జామ్ క్వాలిఫై ఉద్యోగం తెచ్చుకోవడానికి అర్హుడివి, కంపల్సరీ అయిపోయింది, షూర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి ఈ అన్ని మార్కులు కూడా నేను లాస్ట్ టైం ఏదో నోటుకొచ్చిన మార్క్స్ కాదు, ఇవన్నీ కూడా తీసుకొని చెప్పినవే. ఇదిగోండి ఇక్కడ బెంగళూరు 71.47 నేను అదే తీసుకున్నా. ఇదిగోండి 71.47 ఫైనల్ కట్ ఆఫ్. ఓకేనా. అంతకుముందు బెంగళూరు ఇక్కడ ఎంత ఉంది, ఇదిగోండి 56.54, ఇదిగోండి 56.54. సో నేను అంతకుముందు ఇలా ఇచ్చిన కట్ ఆఫ్స్ తీసుకుని మాత్రమే మీకు అనాలిసిస్ చేసి చదువుతున్నాను. ఏదో రఫ్గా చెప్పింది కాదు, ఏదో గుడ్డులో రాయేసింది కాదు, ఒక అంచనా వేసే మాత్రం చెప్పాం. సో ఇక్కడ 70%, 30%, ఇది డీవీ కట్ ఆఫ్, ఇదేమో ఈ కట్ ఆఫ్. ఇక్కడ చాలా తేడా ఉంది, అంత తేడా ఇప్పుడు కూడా ఉండొచ్చు, ఉండాలి, ఉండిద్ది కూడా. ఇక్కడ 59 ఉంది సికింద్రాబాదు, ఇక్కడ 73 ఉంది. ఓకేనా. ఇక్కడ 41 ఉంది, ఇక్కడేమో 65 ఉంది. చూడండి 41 ఎక్కడ, 65 ఎక్కడ బీసీకి, ఎస్సీకి. నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ ఇదేమో 34 ఉంది, ఇదేమో 57 ఉంది. ఇక 34, 57 ఎక్కడ. ఓకేనా. ఇక ఓబీసీ చూడండి, ఇక్కడ 52 ఉంది ఓబీసీకి, ఇక్కడికి వస్తే చూడండి 72 అయింది, 20 మార్కులు పెరిగింది. ఇంత చేంజ్ అనేది రావచ్చు, వచ్చిద్ది కూడా, రాడికల్గా అంత చేంజ్ వచ్చింది. ఎందుకంటే చాలామంది పోతారు, చాలామంది వస్తారు, అదంతా సైకిల్లో జరిగే మార్పు అన్నమాట. ఓకేనా. అందువల్ల ఆ మార్పులు రావడం సహజం. నెక్స్ట్ మరి సైకో మార్క్స్ మీరు క్యాల్కులేట్ చేసుకోవాలిగా, మీరైతే పెట్టొచ్చారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియాలి కదా. సో సైకో క్వాలిఫై అవుతామా లేదా అన్న విషయం తెలియాలి అంటే సైకోకి 24 మార్కులు ఉన్నాయి, అది కూడా చూద్దాం ఒకేసారి. ఇక్కడ సైకోకి 24 మార్కులు ఉన్నాయి. దేంట్లో మెమొరీ టెస్ట్లో 20 మార్కులు ఉన్నాయి. ఎక్కడ వాచ్ క్లాక్ టెస్ట్లో 50 మార్కులు ఉన్నాయి. ఎక్కడ హిడెన్ క్యూబ్కి 60 మార్కులు ఉన్నాయి. ఎక్కడ పిక్చర్ ప్లేస్మెంట్కి. ఓకేనా. నెక్స్ట్ 72 ఉన్నాయి. ఎక్కడ సేమ్ ఫిగర్ టెస్ట్కి. ఇవన్నీ ఏంటి అంటే టోటల్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. మనం చూసాం కదా టోటల్ క్వశ్చన్స్ అవన్నమాట. ఇప్పుడు నువ్వు ఎన్నొస్తే నీ టీ స్కోర్ 42+ ఉండిద్ది, మీరెంత ధైర్యంగా సైకో క్వాలిఫై అవ్వగలను అని చెప్పుకోవాలి అంటే మినిమం టు మినిమం మీకు 18+ ఉండాలి. మెమొరీ టెస్ట్లో 18+ ఉండాలి. మినిమం టు మినిమం వాచ్ క్లాక్లో 15+ ఉండాలి. మినిమం టు మినిమం 40+ ఉండాలి హిడెన్ క్యూబ్లో అయితే. మెమొరీ అయితే 18+, వాచ్ క్లాక్లో, హిడెన్ క్యూబ్లో. పిక్చర్ ప్లేస్మెంట్లో మినిమం టు మినిమం 48+ ఉండాలి.
సేమ్ ఫిగర్లో మినిమం టు మినిమం 55 ప్లస్ ఉండాలి. ఇక్కడ కానీ మీరు ఉంటే ఏంటి, మీరు పెట్టినవి కాదు, పెట్టినవి అన్నీ రైట్ అవుతాయి అనుకుంటున్నారు. నేను అన్నీ పెట్టాను అంటున్నారు. అన్నీ మీరు పెట్టినవి రైట్ అయితే పర్లా, కానీ పెట్టిన అందరి రైట్ కాదు. అర్థమైందా? కాబట్టి పెట్టిన ఫిగర్ అందరూ ఎక్కువ చదువుతూ ఉన్నారు. ఈ సేమ్ ఫిగర్ టెస్ట్లో చాలామంది ఎక్కువ చదువుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ రైట్ అవుతాయని కాదు, కానీ ఒకవేళ మీరు షూర్గా ఈ మార్కులు మాత్రం ఆయా టెస్ట్లో నాకు వస్తాయి అని మీరు కన్ఫామ్గా నమ్మితే మీ సైకో 42 ప్లస్, అన్ని బ్యాటరీలు 42 ప్లస్ వస్తాయి. మీకు కంపల్సరీగా సైకో ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఎటువంటి ఇబ్బంది లేనే లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా? అయితే ఇంత మీకు వస్తాయా లేదా అన్నది మీరే చూసుకోండి. ఎందుకంటే పెట్టింది మీరే కదా. సో మీకు ఎంతవరకు పెట్టారు ఏంటి అనే విషయం మీకు మాత్రమే అర్థమైంది. కాబట్టి ఈ నీడర్గా నేనున్నానా, ఈ దగ్గరలో నేనున్నానా లేదా అన్న విషయాన్ని అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? అక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనమాట. సో మోస్ట్లీ ఈ మార్కులు ప్లస్ నువ్వు తెచ్చుకుంటే మాత్రం నీ టీ స్కోర్ మాత్రం 42 ప్లస్ ఉండిద్ది. ఈ టీ స్కోర్ నువ్వు క్వాలిఫై అయితే అప్పుడు నువ్వు సికింద్రాబాద్ కట్ ఆఫ్ల దగ్గర నేను ఇందాక చెప్పానే వాడి దగ్గరలో ఉన్నావో లేదో చూసుకో. దానికి తగ్గట్టుగా మీరు అవుతారో లేదో మీకే క్లారిటీగా అర్థమైపోయింది. ఓకేనా? సో ఇది ఫైనల్గా బెంగళూరు అండ్ సికింద్రాబాద్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్, నాట్ ఎగ్జాక్ట్. మళ్ళీ ఇలా చెప్పాడు, ఇంత చెప్పాడు, ఎక్కువ చెప్పాడు అని అన్నీ అంటారు. అనమాకండి. ఎగ్జాక్ట్గా కాకుండా కాస్త అంచనా వేసి మాట్లాడామన్నమాట. కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. అది అర్థం చేసుకొని కాస్త మీరు ఉన్నారా లేదా రేస్లో అన్న విషయం తెలుసుకోండి. ఓకేనా? సో ఇదన్నమాట. ఓకేనా? సో చెన్నై బోర్డు కానీ అది మిగతా బోర్డులు ఏమైనా అనాలిసిస్ చేస్తే వాటిని కూడా చూసి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కాదనుకుంటే వాటిని రాసి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఎందుకంటే 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ప్రయోజనం లేదనమాట. ఎందుకంటే చాలామంది బయట రెడీగా ఉన్నారు, వేరే ఛానల్స్ వాళ్ళు ఈ వీటినే తగులుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు బాగా చూడాలన్న మనసు వాళ్ళకి తెలుసు, మీ మనసంతా వీటి మీదే ఉండిద్ది, వాళ్ళు కూడా ఇవే పెడుతూ ఉంటారు. ఓకేనా? అలాంటివి మనం పెడితే మనకి టైం కూడా లేదు. నేను ఇంకా చాలా సబ్జెక్ట్ కవర్ చేయాలి, అందుకే ఇలాంటివి ఎక్కువ చేయట్లేదు. సో మీరు అడుగుతున్నా నేను ఎందుకు పెట్టట్లేదు అంటే వీ హ్యావ్ అనదర్ వర్క్. వీ నీడ్ టు మేక్ ఫోకస్ ఆన్ వెరీ హై సబ్జెక్ట్స్. చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, వాటి మీద చేయాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకేనా? అందులోనూ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేం మనం. ఓకేనా? కానీ మీరు అడిగారు కాబట్టి చేశాను, అది చూసుకోండి. ఓకేనమ్మా? సో నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలుద్దాం. బాయ్.